భారీ స్థాయిలో దొంగలు వచ్చి భగవంతుని యొక్క ఆభరణం తీసుకెళ్లారు. వితిన్ వారం రోజుల్లో, ఈరోజు 17వ తారీఖు, వారం రోజుల్లో ఆ క్రైమ్ టీమ్ మొత్తం బృందానికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళు డే అండ్ నైట్ మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, కానీ ఆ రోజు కెమెరాలు పనిచేయలేదు. బ్రేక్ అవడం వల్ల కూడా వాళ్ళు ఇంత భారీ స్థాయిలో ట్రేస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా వినాయకుడితో పాటు వేరే టెంపుల్స్ అఫెన్స్ కూడా అయ్యింది, దాన్ని కూడా దీంతో పాటు వాళ్ళంతా ట్రేస్ చేశారు. కావున వాళ్ళ బృందానికి అందరు కూడా మా గణేష్ టెంపుల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఇక్కడ వచ్చినటువంటి విలేకరులకు కూడా ధన్యవాదాలు. ఇతను గత 14 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. అన్ని టెంపుల్స్లోనే చేస్తాడు. అక్కడ ఎవరు దాదాపు ఇది ఇప్పటికీ 26 చేసిన, దీంతో కలిపి 27వ అఫెన్సివ్ దొంగతనం చేయడం, టెంపుల్ అఫెన్సెస్. అలాగే ఇంకొకతనుడు ఉప్పు సాయి కుమార్ అని చెప్పేసి, ఇతను ఇప్పటిదాకా 10 అఫెన్సులు చేసినాడు. ఇతను కూడా అన్నిసార్లు చాలాసార్లు జైలుకు పోవడం కూడా జరిగింది. అతనితో పాటు ఈ రిసీవర్ ఎవరైతే ఉన్నాడో శ్రీనివాస్ అని చెప్పి, నమ్మల శ్రీనివాస్ అని చెప్పి, ఇతను కూడా 10 కేసుల్లో ఇంతకుముందు జైలుకు పోయి రావడం జరిగింది. వీళ్ళ ముగ్గురు ఒక బృందంగా ఏర్పడి ఈ అఫెన్సెస్ చేయాలని నిర్ణయించుకొని, ఈ సాయి కుమార్ ఆటో ఏదైతే ఉందో, అతనికి ఒక ఆటో ఉంది. ఈ ఆటోలో తిరుగుకుంటూ ఈ రాత్రి కూడా ఈ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉండవో, ఎక్కడైతే సెక్యూరిటీ పర్సన్స్ ఉండరో, ఎక్కడైతే సరిగ్గా లాకింగ్ సిస్టమ్, టెంపుల్ సంబంధించిన తాళాలు సరిగ్గా వేసుకొని ఉండరో, ఇటువంటి ప్లేసులు అంటే కొద్దిగా ఐసోలేటెడ్గా ఉన్న ప్లేసులు ఇటువంటివి చూసి వాళ్ళు రెక్కీ చేసి, ఈ ఆభరణాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయి చూసుకొని అటువంటి దాంట్లో ఆ టెంపుల్స్లో దొంగతనానికి అలవాటు పడి